వెల్కమ్ టు మై ఛానల్ నామ్ సరి. ఇప్పుడు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి చూడండి, మెంతికూర కలర్ రైస్. చూడడానికి కలర్ రైస్ లాగా ఉంది కదా, కానీ ఇది మెంతికూర కలర్ రైస్. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మెంతికూర ఒక కట్ట తీసుకున్నా, అలాగే ఒక ఉల్లిపాయ, 2 పండుమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి అన్నీ చిన్నగా కట్ చేసుకున్నా. చూడండి, చిన్నగా కట్ చేసుకుని మెంతికూర చెండు ఒక కట్ట తీసుకున్నా. అందులోకి నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లోకి ముందుగా పలుకులుగా చేసుకున్నటువంటి జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు జీడిపప్పు లేకపోతే ఒకవేళ పల్లీలైనా వేసుకోవచ్చు. అయితే జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ రైస్ చూడడానికి కలర్ రైస్ లాగా ఉంది కదా, కానీ సూపర్గా ఉంది టేస్ట్. మెంతికూర ఫ్లేవర్ కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలకి, క్యారియర్స్కి అయితే మరీ బాగుంటుంది. ఈ రకంగా చూడండి, ఇంకా కలర్ ఎక్కువగా వస్తుంది కదా చల్లగా అయిన తర్వాత. అందుకే ఇప్పుడే సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకే, ఇంకా ఆయిల్ వేయట్లేదు, ఇదే ఆయిల్లోకే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న మెంతికూరను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటేనే, లేదంటే మెంతికూర మనకి చేదు వస్తుంది కాబట్టి తినలేరు కదా. అందుకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. కానీ బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఇలాగా మీడియం ఫ్లేమ్లో లేక లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర అంటే తెలియని వాళ్ళంటూ ఉండరు. మెంతికూర ఏమంటే మనం తెచ్చుకుంటే చాలామందికి ఏంటంటే మెంతికూర కట్ చేసుకోవడానికి కష్టం అనేసి మెంతికూర తెచ్చుకోవడం మానేస్తారు. కానీ మెంతికూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. మెంతికూర చాలా ఉపయోగాలు ఉన్నాయి. చూడండి, ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఫ్రై చేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకుందాము. ఇలాగే మనం గరిటెతో కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది కదా. ఒకవైపు ఉండదు, కొద్దిగానే అవుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతికూర ఫ్రై చేసుకోవడంలోనే మనకి రైస్ టేస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అదే హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసినామనుకో టేస్ట్గా ఉండదు, మాడవాసన వస్తుంది. కాబట్టి ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనము ఒక కట్ట మెంతికూర తీసుకుంటే మనకి ఎంత అయిందో చూడండి. నేనైతే ఒకరికి లేదా 2కి సరిపోయేలాగా అవుతుంది. ఇంకా ఎక్కువ మంది కావాలనుకుంటే ఇంకొక కట్ట తీసుకున్నామంటే సరిపోతుంది. నేను 2కి మాత్రమే చేస్తాను. ఇలాగ మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, కలర్ వచ్చేస్తుంది కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇంకాస్త ఫ్రై అయిన తర్వాత మనం వీటిని సపరేట్ చేసుకుందాము. ఈ రకంగా ఫ్రై అయితేనే మనకి మెంతికూర కలర్ రైస్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఫ్రై రైస్ కాదు, ఓన్లీ మెంతికూర కలర్ రైస్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలాగంతా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం మెంతికూరని ఆయిల్ మాత్రం అలాగే ఉండిచ్చి ఆకు మాత్రమే సపరేట్ చేసుకుంటాను. ఆకు మాత్రమే సపరేట్ చేసేసుకొని మొత్తం అంతా ఇప్పుడు ఇదే ఆయిల్లోకే, నేను ఇంకా ఆయిల్ అయితే వేయట్లేదు, ఇదే ఆయిల్లోకే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకునేవన్నీ కూడా వేసుకోవాలి. ఆయిల్ అయితే అవసరం లేదు, మనం చేసేది 2కే కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి వేసుకున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా జీలకర్ర కానీ వేసుకుంటాను. కావాలనుకుంటే ఆవాలు కానీ వేసుకోవచ్చు. అయితే నేనైతే వేయట్లేదు, నేను అల్లం వెల్లుల్లి మాత్రమే వేసాను. అల్లం వెల్లుల్లి కానీ చూడండి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. పేస్ట్ లాగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే ఇందులోకి ఇంగువైనా వేసుకోవచ్చు, కానీ నేను ఇంగువగానే వేయట్లేదు. ఎందుకంటే మెంతికూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మరి ఎందుకు ఎక్స్ట్రాగా ఫ్లేవర్ అవసరం లేదు మనకు, అందుకే నేను వేసుకోవట్లేదు. చిన్నగా కట్ చేసుకున్న పండుమిరపకాయలు ఒక 2 తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్నాను పండుమిరపకాయలు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి
మీరు కలర్ రైస్ అన్నాను కదా, కలర్ రైస్ అన్నానని నిమ్మరసం వేసుకున్నామంటే టేస్ట్ అంత బాగుండదు. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాం, పేస్ట్ కాదు. అల్లం వెల్లుల్లి వేసినప్పుడు నిమ్మకాయ వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. మీరు కావాలనుకుంటే నిమ్మకాయ వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి స్కిప్ చేసేస్తే సరిపోతుంది. కాబట్టి నేను అల్లం వెల్లుల్లి వేస్తాను కాబట్టి నేను నిమ్మరసం అయితే వేయట్లేదు, నిమ్మరసం వేయకుండా వేసుకుంటున్నాను. ఇలాగ ఫ్రై అయిన తర్వాత చూడండి, మిరియాలు ఒక 15 ఒక 20 మిరియాలు, లేదా మిరియాలు పొడైనా వేసుకోవచ్చు. కానీ మిరియాలు వేసుకుంటే పిల్లలు తినని వాళ్ళకి సపరేట్ చేసుకొని తినేకి అవకాశం ఉంటుంది. లేదా తినాలనుకుంటే అలాగే మనం నమిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా ఒక 2 నిమిషాలు మిరియాలు వేసిన తర్వాత మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తక్కువగా ఉంది కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మీడియం ఫ్లేమ్లో వేసుకోవచ్చు, కానీ నేను ఆయిల్ వేయట్లేదు కాబట్టి లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు జస్ట్ కొద్దిగా లైట్గా కలర్ రావడానికి మాత్రమే కొద్దిగా పసుపు వేసుకున్నాను, మరీ ఎక్కువగా వేయలేదు. మామూలు కలర్ రైస్లోకి వేసినట్టుగా వేయకుండా జస్ట్ కొద్దిగా మాత్రమే పసుపు వేసేసుకొని మొత్తం అంతా బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ని వేసేసుకోవడమే. రైస్ మనం కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. నేను తీసుకునేది ఒక కట్టు మాత్రమే కదా మెంతికూర, వాటికి తగ్గట్టుగానే వేసుకుంటాను. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకునేటువంటి మెంతికూర ఉంది కదా, మొత్తం మెంతికూరని అంతా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఇది ఫ్రైడ్ రైస్ కాదు కదా, ఓన్లీ కలర్ రైస్ అని చెప్తాను. మెంతికూర కలర్ రైస్ కాబట్టి నేనైతే రోస్ట్ చేయట్లేదు. మరీ ఎక్కువగా ఫ్లేమ్గా నేను స్టవ్ ఆఫ్ చేసి కలుపుతాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మెంతికూర అంతా రైస్కి పట్టేలాగా, కావాలనుకుంటే చేత్తో అయినా బాగా నీట్గా రైస్కి పట్టేలాగా కలుపుకోండి. ఇలాగంతా మొత్తం కలిపేసుకోవడమే. మొత్తం అంతా కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా కాజు ప్లేస్లో పల్లీలైనా వేసుకోవచ్చు. పల్లీలు వేసుకున్నా బాగుంటుంది, కాజు వేసుకున్నా బాగుంటుంది, పల్లీ వేసుకున్నా ఏది వేసుకున్నా బాగుంటుంది. ఇలాగ మొత్తం రెడీ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిలో కాజు కొద్దిగా వేసుకున్నాను, వేసేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, సింపుల్గా మెంతికూర కలర్ రైస్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మెంతికూర వేసినట్టు కూడా కనిపించట్లేదు, మనకి మామూలుగా కలర్ రైస్ లాగా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, తిని చూడండి, చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలాగ మొత్తం అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి, నేను చెప్పింది ఇద్దరికన్నాను కానీ ఇది ఒక్కరికే సరిపోతుంది. చూడండి, ఒక్కరికే సరిపోయేలాగా వేసుకున్నా, కావాలనుకుంటే ఇంకొద్దిగా రైస్ వేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలినటువంటి ఇంకా కొన్ని కాజు ముక్కలు ఉన్నాయి, కాజు అన్నీ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.